గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరూ గమనించండి. మనం చేస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే మనం చేస్తున్న ప్లాన్లో కంపెనీ మనకి కొన్ని ఆంక్షలు పెట్టిందా, కంపెనీ నువ్వు ఇది చేస్తేనే డబ్బు వస్తుంది, నీకు ఇది చేయకపోతే డబ్బు రాదు అని ఏదైనా ఆప్షన్ పెట్టిందా, వాళ్ళ సాఫ్ట్వేర్ ఎలా ఉంది అంటే మనం ఈజీగా వర్క్ చేసుకుంటూ పోయినా డబ్బులు సంపాదించవచ్చు అనేలా ఉందా, లేదు దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఒక ఆంక్షలు పెట్టుకుంటూ అంటే ఒక కంపల్సరీ ఒక టార్గెట్ పెట్టుకుంటూ ఒక టైం లిమిట్ పెట్టుకుంటూ ఇలా చేస్తూ ఉందా అంటే లీడర్స్ని కంపెనీ. సో ఇవన్నీ ఆలోచించుకోండి. మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మనకి కంపెనీ ఎలాంటి ఆంక్షలు విధించింది, మనం ఎలాంటి దాంట్లో వర్క్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఆలోచించుకొని మీరు చేస్తున్న కంపెనీలో మూవ్ ఆన్ అవ్వండి. ఇప్పటికైనా టైం వేస్ట్ చేసుకోవద్దు. చక్కగా ఆలోచించుకోండి. చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్లో ప్లాన్ విని ఆలోచించుకోండి, మంచిగా డెసిషన్ తీసుకోండి. ఒక కంపెనీ గురించి చెప్తాను. రీపర్చేజ్ చేయకపోతే కింద ఉన్న బిజినెస్కి డబ్బులు ఇవ్వను అని కంపెనీ అంటుంది. రీపర్చేజ్ చేయకపోతే కింద ఉన్న వాటికి, కింద మనం చేసిన బిజినెస్కి రీపర్చేజ్కి సంబంధం ఏంటి? నా దగ్గర డబ్బులు లేవు, నేను రీపర్చేజ్ చేయను, కింద టీం జరుగుతుంది, డబ్బులు ఇవ్వాలి కదా, ఆ టీంని నేనే కదా తీసుకొచ్చింది, డబ్బులు ఇవ్వాలి. ఒకటో పాయింట్. సెకండ్ పాయింట్, ఒక 2 లైన్లో 3 లైన్లో వర్క్ జరిగింది, సైడ్ వర్క్ జరగలేదు. సైడ్ వర్క్ జరిగినందుకు సైడ్ డబ్బులు ఇవ్వనక్కర్లా. ఇక్కడ కింద వర్క్ జరిగింది కదా, 2 లైన్స్లో 3 లైన్స్లోనే వర్క్ జరిగింది కదా, దానికి డబ్బులు ఇవ్వాలి కదా, అక్కడ కూడా ఇవ్వరు. అంటే పనికి మినిమం వేతనం చెల్లించాలి. అది కూడా మన దగ్గర నుంచి వర్క్ దోపిడీ చేసుకొని కంపెనీలు బాగుపడుతూ ఉంటాయి. అది మనకు అర్థం కాదు. సో అంటే మనం ఎంత వర్క్ చేస్తే అంత డబ్బులు ఇవ్వాలి అంటున్నాను నేను. వేరే విధంగా మనకి ఎక్కువ ఇవ్వాలని నేను అనట్లే. మనం ఎంతవరకు వర్క్ చేస్తే అది ఇవ్వాలి. మళ్ళీ దానికి కూడా టార్గెట్ పెట్టకూడదు. టార్గెట్ ఎందుకు? మనం చెప్పే మాటలేమో అసలు నెట్వర్క్లో అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి, చాలా కంపెనీ మంచిది, చాలా ఎథిక్స్ ఉన్నాయి, అది అని చెప్తాం. కానీ మనం చేసిన వర్క్కి డబ్బులు ఇవ్వకపోగా దాన్ని ఫ్లెష్ అవుట్ చేసేసి ఏదో పక్క సైడ్ వాల్యూమ్ అవ్వాలనో అదనో ఇదనో ఏదో దానికి ఆంక్షలు పెట్టేసి కంపెనీలు ఇలా వర్క్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ని చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి ఆప్షన్స్ మీ కంపెనీలో ఉన్నాయా? ఇలాంటి టార్గెట్స్ మీ కంపెనీ టార్గెట్లు పెట్టుకొని చాలా ఇబ్బందిగా వర్క్ చేస్తున్నారా? అది ఆలోచించుకొని ఒకవేళ ఉన్నట్లయితే ఒకసారి నాకు కాల్ చేయండి. డెఫినెట్గా నేను చేస్తున్న కంపెనీ గురించి మీతో డిస్కస్ చేస్తాను. నేను చేస్తున్న కంపెనీ, మీరు చేస్తున్న కంపెనీ ఒకసారి టాలీ చేసుకుందాం. బాగుంది అని అంటే షేర్ చేసుకుందాం. మీరు బాగుంది అని అంటే మీరు ఇటు రావచ్చు, లేదు అని అంటే మీ కంపెనీలో మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో అది కంపల్సరీ మీరైతే చూడండి ఒకసారి మీ ప్లాన్ ఎలా ఉంది, కంపెనీ మీ దగ్గర నుంచి వర్క్ దోచుకుంటుందా లేదు మీకు హెల్ప్ చేస్తుందా కంపెనీ అనేది ఆలోచించండి. డెఫినెట్గా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకొని వర్క్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.